పరాశరాత్మని సుగతాత్మం తపో శ్రేతాయ విష్ణురూపాయ శతరూపాయ నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ. చదవండి బాబు. సాయిరామ్ అండి. సాయిరామ్. 12వ శ్లోకం అండి, సుందర చైతన్యానందుల వారిది. కంటిన్యూ చేస్తున్నాం. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. భోగాయతనం ఎలా ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తుందో మనకి తెలియజేస్తున్నారు. శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతంలో సూక్ష్మ శరీరానికి భోగాయతనమైన, అది సుఖమైన దుఃఖమైన తటస్థమైన ప్రియమైన అప్రియమైన ప్రియాప్రియమైన ఇష్టమైన అయిష్టమైన అనిష్టమైన తటస్థమైన ఇవన్నీ భోగాలకు పేరు. ఈ భోగం ఇంద్రియాల ద్వారా జీవుడికి లభిస్తుంది. జీవుడు అనగా భోగాయతనమై ఉన్నవాడెవడు, వాడు జీవుడు. బ్రహ్మనిష్ట కలిగిన వాడెవడు, వాడు బ్రహ్మ. ఈ రెండు ఒకే స్థానంలో ఉన్నాయి. సన్నిష్ట, సద్దర్శనం కలిగినటువంటి వారికి సన్నిష్ట స్వరూప జ్ఞానం. ఈ ఉపాధిని సద్దర్శనానికి, సన్నిష్టకి, స్వరూప జ్ఞానానికి వినియోగించుకోవాలి. ఇదే ఉపాధిని జగద్భావంతో, ఇంద్రియ ధర్మాలతో, రాగద్వేష కలుష కషాయితమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి శరీరమే నేననేటటువంటి దేహాత్మ భావంతో కూడా వినియోగించు. సద్దర్శనాన్ని పొంది, సన్నిష్ట పొంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైనటువంటి మహాకారణ శరీరం, 4వ శరీరంలో తురీయ నిష్ఠ పొందినటువంటి వాడెవడు, వాడు ముక్తుడు. దానికి ఉపయోగపడేది ఈ భోగాయతనంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరమే. జగద్భ్రాంతితో, అధ్యాసతో, ఆభాసతో, విషయ పంచకంతో, సుఖ దుఃఖ ఇచ్ఛ అభిలాషతో పరుగులెత్తే ఆరాట పోరాటాలు, ఆసక్తులు ఇత్యాదులు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కూడా ఇది. ఇది ఎలా తయారైందో మనం తెలుసుకుంటే, దీనికి ఆధారమైనటువంటి, అధిష్టానమైనటువంటి, సాక్షి అయినటువంటి స్థితులను మనం గుర్తించగలిగితే, ఆ అధిష్టానాన్ని, ఆ సాక్షిని మనం గుర్తించి సాక్షిత్వ స్థితిలో కనుక ఉండగలిగితే, అప్పుడు దేహాత్మ అంతరాత్మగా, అంతరాత్మ పరమాత్మగా నిర్ణయం పొందు, స్వరూప జ్ఞాన నిర్ణయం పొందు. తాను పరమాత్మయే అయి ఉన్నాడు అనే స్వరూప జ్ఞాన నిర్ణయం తాత్వికమైనటువంటి దృష్టితో, తత్వ దృష్టితో మాత్రమే సాధ్యం. మనకు అందుబాటులో ఇప్పుడు ఎన్నున్నాయి అంటే, పంచభూతాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి, పంచ అధిష్టానాలు ఉన్నాయి, పంచ విషయాలు, పంచ ఇంద్రియాలు. ఇవన్నీ 5 మీద నడుస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. పంచ విషయాల జోలికి వెళ్ళినప్పుడేమో బహిర్ముఖం. అదే పంచ తన్మాత్రలు, పంచ అధిష్టానాలు, పంచ దైవతముల 5 25 దైవతం, అధిష్టానం అనేటటువంటి దైవతం వైపు గనక మనం దృష్టిని మరలించినట్లయితే, నిలబెట్టినట్లయితే, దానికి సాక్షి అయినటువంటి కూటస్థం, బ్రహ్మాండాధిష్టానమైనటువంటి కూటస్థం, పిండాండాధిష్టానమైనటువంటి ప్రత్యేక. ఈ రెండింటికి సామాన్య లక్షణం స్వప్రకాశం.
ఈ స్వప్రకాశ స్థితికి చేరినటువంటి వాళ్ళు ఎవరైతే బహిరంతరములందు సదా మెలకువ కల నిద్రలలో ప్రకాశ స్థితినే కలిగి ఈ ప్రకాశ లక్షణం చేత ఉపాదాన కారణ స్థితి నుంచి నిమిత్త కారణ స్థితికి, నిమిత్త కారణ స్థితి నుంచి సర్వకారణ స్థితికి, సర్వకారణ స్థితి నుంచి మహాకారణ స్థితికి నిర్ణయం పొందవచ్చు. ఈ రకమైన నిర్ణయాన్ని పొందడానికి శ్రేయో మార్గం అని పేరు. తద్భిన్నమైనటువంటి పంచేంద్రియములు, పంచ విషయములు, పంచభూతములు, బహిర్ముఖమైనటువంటి జీవితానుభవం కూడా పొందవచ్చు. ఇది శ్రేయో మార్గం. భగవద్గీత చక్కగా ఈ శ్రేయో మార్గాన్ని, ప్రేయో మార్గాన్ని మనకి బాగా వివరించింది. మానవుడు ఎప్పుడూ కూడా శ్రేయో మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి, అది అతని స్వధర్మం. ప్రేయో మార్గం పరధర్మం. దీనికే శుక్ల మార్గం అని, కృష్ణ మార్గం అనే పేరు కూడా. అయితే వీటన్నింటికి ఆవల, ఈ రెండుగా చెప్పబడుతున్న వాటన్నింటికి ఆవల సర్వద్వంద్వరహితమైనటువంటి, సద్రహితమైనటువంటి కైవల్య మార్గాన్ని కూడా ప్రతిపాదించారు. ఒక పక్క క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని అందిస్తూనే అక్షర పరబ్రహ్మ యోగాన్ని, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని కూడా అందిస్తారు. కైవల్య మార్గంలో దివ్య జ్ఞానం స్వరూప జ్ఞానంగా మారిపోతుంది. కైవల్య మార్గంలో గనక మానవుడు పరిణతి చెందకపోతే, పరిపక్వత చెందకపోతే, ఇప్పుడు అంతరాత్మ అన్నటువంటి స్థితి వద్దే ఆగిపోతుంది. స్వాత్మనిష్ట దేహాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా ఉన్నది. అయితే అవి ప్రతిబింబ సమానములుగా ఉన్నాయి. ఈ బింబము కైవల్య మార్గంలో కేవలాత్మగా, అది పరబాహ్యం, అక్కడ ఏం లేదు, పరశివమే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ బోధించేటటువంటి వాటిలో అనుక్రమణిక, క్రమమైన మార్గాన్ని, క్రమముక్తిని, సద్యోముక్తిని, జీవన్ముక్తిని, విదేహముక్తిని, ముక్తి ఇన్ని రకాలుగా చెప్పబడుతుంది. సద్యోముక్తి, క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి, కైవల్యముక్తి. ఇది పంచముక్తులు. ముక్తులు కూడా 5 రకాలుగా చెప్పబడుతుంది. ఆఖరిది కైవల్యం. అందువల్ల వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సన్నిష్ట, సత్తే ఆధారం, దీన్ని మర్చిపోకూడదు. సాంఖ్య విచారణ చేసేటప్పుడు సత్ దర్శనము, సన్నిష్ట, స్వరూప జ్ఞానము, సర్వాధారము, సర్వాత్మ, సర్వసాక్షి, ఇలాంటి సర్వ అన్న ఉపసర్గతో ఉన్నటువంటి, స అన్న ఉపసర్గతో ఉన్నటువంటి జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి. చదవ. గత కర్మానుసారముగా ప్రాప్తించిన ప్రారబ్ధమును అనుభవిస్తూ వ్యక్తి నూతన కర్మలను ఆచరించును. వర్తమానమే సత్యం, గతం జ్ఞాపకం, భవిష్యత్తు ఊహ. ఏం చేయాలన్నా వర్తమానంలోనే చేయాలి. భవిష్యత్ అనే ఊహలన్నీ వర్తమానం అనే విత్తనంలోనే ఉన్నాయి. గత కర్మ ఏదైతే ఉందో ఆ గత కర్మ కూడా వాసనా బలంతో విత్తనంలోకే చేరి, అందువల్ల సాధన వర్తమానంలోనే చేయగలుగుతాం, కానీ గతంలో కానీ భవిష్యత్తులో కానీ చేయలేము. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసేటటువంటి వాడు తమోగుణ సంపన్నుడు. రజోగుణ సంపన్నుడు స్వలాభాపేక్ష, స్వప్రయోజనం ముందు చెప్తే గాని, అది ప్రియమైతే గాని, సుఖమైతే గాని ఆచరించనంటాడు. అంటే సాధన కొద్దిగా కష్టంగా ఉన్న, అప్రియంగా ఉన్న, తనను పరిణామం చెందించేదిగా ఉన్న రజోగుణ ధర్మం
ఉన్నటువంటి జీవుడు ఒప్పుకోడు, ఇష్టపడడు, వాయిదా వేస్తాడు. ఈడు మరలా తమో గుణంలోకే చేస్తాడు. సత్వగుణంలో ఉన్నటువంటి సాధకుడు వీడికి దివ్య జ్ఞానమే ప్రధానం, దైవీ గుణాలే ప్రధానం. కాబట్టి జాగ్రత్తగా తనలో తాత్వికమైనటువంటి శ్రద్ధని పెంపొందించుకుంటూ సాధన చేస్తూ దివ్య జ్ఞానాన్ని, దైవీ చైతన్యాన్ని, దైవ దర్శనాలను పొందుతూ దివ్యమైన శక్తులను కూడా పొందుతూ ఇచ్ఛా, క్రియ, జ్ఞాన ఆది పరాశక్తులను, బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ దర్శనాలను ఇత్యాది అధిదేవతాగణములను ఆయా తలములందు దర్శనాలను పొందుతూ ఉంటారు. ఇది సత్వగుణం. అంటే స్వరూప జ్ఞానం గుణాతీతం, కర్మాతీతం, అవస్థాత్రయాతీతం, శరీరత్రయాతీతం, గుణత్రయాతీతం, దేహత్రయాతీతం, కాలత్రయాతీతం. మరి జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ అతీత లక్షణంలో స్థిరపడ్డవాడు మాత్రమే కర్మను రద్దు చేసుకోగలుగుతాడు. కర్మ రద్దవ్వాలి అంటే ప్రారబ్ధం భోగ్యతే నశ్యేత్, భోగతే, భోగించడం ద్వారా ప్రారబ్ధం నశించినప్పటికీ గత కర్మ వాసనాబలంలో ఉంటుంది. అలాగే భవిష్యత్ కర్మ కూడా స్మృతి రూపంలో దాంట్లోకి చేరిపోతుంది. ఊహల ద్వారా, ప్రణాళికల ద్వారా, ఆశల ద్వారా, ఆరాటాల ద్వారా, పోరాటాల ద్వారా, ఆశాలత ద్వారా చేరిపోతుంది, ఆసక్తి ద్వారా చేరిపోతుంది. ఇలా జాగ్రత్తగా తనను తాను పరిణతి చెందించుకొని, పరిపక్వత చెందించుకొని కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాల ద్వారా పరిణతి చెంది కట్టకడపడిదైన కైవల్య మార్గంలోని మానవుడు పరిణతిని సాధించాలి. ఆ కైవల్య మార్గం దృష్ట్యా చెప్పబడుతున్నటువంటి సాంఖ్య విచారణ క్రమంలో, పంచీకరణంలో సంచిత కర్మ, పంచ తన్మాత్రలుగా ఉన్నటువంటి తత్వ సముదాయం పంచీకరించబడి పంచభూతములవడానికి సర్వకారణమైనటువంటి సంచితము, చైతన్యం అనేటటువంటి సహాయంతో ఈ పంచీకరణం జరిగింది. అయితే సర్వకారణమైనటువంటి సంచిత భాగం లేకుండా ఇది సరిగ్గా జరగదు. దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. పంచభూతాలు నేడు స్థూలంగా కనబడుతున్నవి సూక్ష్మ స్థితిలో పంచ తన్మాత్రలుగా, అక్కడి నుంచి అవి వ్యక్తం అవడానికి కారణం ఈ సంచిత కర్మ. ఇది సమిష్టికి కూడా పనిచేస్తుంది. అలాగే సృష్టి నియమాల ఆధారంగా వ్యష్టికి కూడా పనిచేస్తుంది. అందువల్ల జాగరూకుడై ఉండాలి. ఎవరైతే తన కారణ శరీరాన్ని, కారణ దేహాన్ని చెడగొడతారో, చెరుపుతారో, నశింపచేస్తారో వాళ్ళు మాత్రమే సూక్ష్మ శరీరాన్ని ఏకకాలంలో నశింపజేసే అవకాశం. ఈ సాధన ఇందులో అంతర్భూతంగా చెప్పబడుతుంది. సాధకుడు కైవల్య మార్గంలోకి పరిణతి చెందాలి అంటే, ఎదగాలి అంటే సూక్ష్మ కారణ శరీరాలని రద్దు చేసుకోవాలి. కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో ఇవి వేరువేరుగా రద్దవుతాయి. అంటే కారణ శరీరం రద్దయిపోయి సూక్ష్మ శరీరాభిమాని మిగిలిపోయి, సూక్ష్మ శరీరం రద్దయిపోయినా కారణ శరీరం మిగిలి, ఇవి ఒకదానికొకటి సంపూరకములు, పరిపూరకములు. అంటే కారణంలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపంలో ఉన్న వాసనామయ దేహంలో ఉన్న వాసనాబలం మిగిలిపోతుంది. అది మళ్ళా సూక్ష్మ శరీరాన్ని సృష్టిస్తుంది. సూక్ష్మ శరీరం మిగిలిపోతే అది మళ్ళా కారణ శరీరాన్ని సృష్టిస్తుంది. జాగ్రత్తగా అందుకని ఆనంద లక్షణాన్ని జ్ఞానంలోను, జ్ఞాన లక్షణాన్ని ప్రకాశంలోను, ప్రకాశాన్ని చైతన్య లక్షణంలోను, చైతన్యాన్ని సత్ లక్షణంలో సంయమనం చెయ్యాలి.
ఏమి సంయమించాడు? సంయమేంద్రియతో మొదలుపెట్టాడు. ఇంద్రియ సంయమనంతో ప్రారంభించాడు. ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఆనందాన్ని, జ్ఞానాన్ని, ప్రకాశాన్ని, చైతన్యాన్ని సత్తులో సంయమించాలి. అప్పుడు నీకు బ్రహ్మనిష్ట కలుగు. ఇది బ్రహ్మనిష్ట కలిగే బ్రహ్మానుసంధాన విధానం. చాలా మంది ఈ మజిలీలలో ఏదో ఒక మజిలీలో ఆగిపోతూనే ఉంటారు. ఆనందం అనే మజిలీలో, జ్ఞానం అనే మజిలీలో, ప్రకాశం అనే మజిలీలో, చైతన్యం అనే మజిలీలో, లేదంటే సత్ అనేటటువంటి ఆఖరి మజిలీ దగ్గర. కట్టకడపడిదే కైవల్య మార్గం సద్రహితం. ఈ 5 లక్షణాలు కానటువంటిదంతా కూడా అసత్. అసద్వివేకాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆత్మానాత్మ వివేకంతో పాటు సదసద్వివేకాన్ని కూడా నేర్పుతున్నారు. బాహ్యంలో, బహిర్ముఖంలో ఏదైతే ఉన్నదో అదంతా అనాత్మ. అంతరాత్మగా, అంతర్ప్రపంచంగా ఉన్నటువంటి సమస్తము కూడా అసత్. సర్వకారణానికి సాక్షిగా ఉన్నటువంటి మహాకారణ స్థితి ఏదైతే ఉందో అది సత్. కైవల్యంలో ఆ హిరణ్య గర్భస్థితి కూడా లేదు. ఆ షట్కోశరహితం, షడూర్మిరహితం, షడ్వికారరహితం. కైవల్యమంతా రహిత మార్గం. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. కర్మత్రయాన్ని దాటాలంటే ముందుగా సంయమనం, మల, విక్షేప, ఆవరణ దోషాల దగ్గర ప్రారంభించాలి. అని 3 చెప్తున్నామండి. 3 చెప్పేదానికే త్రివృత్కరణం అని పేరు. శరీరత్రయం, దేహత్రయం, తాపత్రయం, రుణత్రయం, గుణత్రయం, వాసనాత్రయం, అవస్థాత్రయం, దేహత్రయం, జగత్రయం, కాలత్రయం. ఇలా ఎన్ని త్రయాలు చెప్తే ఆ త్రయాలన్నీ త్రివృత్కరణమే. ఇప్పుడు మలత్రయం, కాయిక, వాచిక, మానసిక మలత్రయం. ఈ 3 మలములు. ఈ 3ంటిని సంయమనం ద్వారానే పోగొట్టాలి. కాయిక సంయమనం, సంధ్యావందనం, సంధ్యా సాధన, సంధ్యోపాసన. సంధ్యోపాసన ద్వారా ఈ 3ంటిని సాధించవచ్చు. కాయిక మలం పోతుంది. వాచిక మలం ప్రణవానుసంధానం, నిరంతరాయంగా ప్రణవానుసంధానం, నిరంతరాయంగా జపం. ఆ జపాస్థితికి చేరుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు వాక్ సంయమనాన్ని సిద్ధించుకున్నవాడు, వాక్శుద్ధి, వాక్సిద్ధి కలిగిన వాడు. వారు ఊరక మాట్లాడడం ఏమీ ఉండదు. లక్ష్యంలోనే మాట్లాడతారు, లక్ష్యంతోనే మాట్లాడతారు. లక్ష్య శుద్ధి కలిగే మాట్లాడతారు. లేకపోతే మౌనం, మానసిక మౌనంతో, మనసు లేని స్థితిలో ఉంటారు. ఇది మానసిక మలం. దీన్ని పోగొట్టు. ఈ రీతిగా మలత్రయాన్ని సంయమనం ద్వారా పోగొట్టాలి. అలా కర్మత్రయాన్ని గెలవవచ్చు. కర్మత్రయం ద్వారా నీకు ఏర్పడుతున్నవి మలత్రయం ఏర్పడుతుంది. ఇది బాహ్యంలోను, అంతరంలోను, రెండింటిలోనూ ఏర్పడుతుంది. ఇది కాక విక్షేపం ఏర్పడింది. విక్షేపం గుణత్రయంతో ఏర్పడుతుంది. తామసికం చేత కూడా ఏర్పడుతుంది, రాజసికం చేత బలంగా ఏర్పడుతుంది, సాత్వికం చేత కూడా బలహీనంగా ఏర్పడుతుంది. అసలు రజస్సు అంటేనే సత్వం, తమస్సు. సాత్వికాంశలు, తామసికాంశలు ఈ 2 కలవడం ద్వారా రజస్సు ఏర్పడుతుంది. అందువల్ల విక్షేపం బలంగా ఉంటుంది. అతీత మార్గంలోకి లక్షించినప్పుడు మాత్రమే, స్థితప్రజ్ఞుడు అయినప్పుడు మాత్రమే నీవు ఈ విక్షేప దోషాన్ని పోగొట్టుకోగలుగుతావు. ప్రజ్ఞలో స్థిరమైనటువంటి వాడే ఆత్మసాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని, బ్రహ్మానుసంధానాన్ని, బ్రహ్మనిష్టని పొందగలుగుతాడు. ఇతడు మహాకారణ స్థితి, తుర్యనిష్ఠుడు. ఇతడు కర్మత్రయంలో ఉన్నటువంటి దాన్ని దాటుతున్నాడు, సంచిత భాగాన్ని దాటుతున్నాడు. కైవల్య స్థితిలోకి, ముక్త స్థితిలోకి పరిణమించేటప్పటికీ
అంతా మారిపోతుంది. ముక్త స్థితి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, విదేహ. విదేహ ముక్తులు ఇది ఒక పద్ధతిగా చెప్పబడుతుంది. ఇందాక చెప్పబడిన పద్ధతి అది సాధకుడు పద్ధతి, ఇదేమో సిద్ధాంత పద్ధతి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, విదేహ ముక్తులని చెప్పబడేది సిద్ధాంత పద్ధతి. సద్యోముక్తి, క్రమముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి, కైవల్యం, ఇలా చెప్పబడేది సాధన పద్ధతి. ఇలా మనకి చాలా జాగ్రత్తగా మహర్షులు అందించారు. చదువు. నేడు ఆచరించు కర్మలే రాబోవు జన్మను నిర్ణయించును. వెరీ ఇంపార్టెంట్. నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. పేట తెలుగులో చెప్పాలంటే ఏ కర్మ అయినా సరే నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు గుణత్రయంతో చేయబడుతున్నప్పుడు నవ్వుతూ చేస్తాం, దాని విత్తనాలన్నీ నీలోనే పడతాయి. మరలది ఏదో ఒకనాటికి ఫలిస్తుంది, వృక్షమై. ఫలించినప్పుడు తత్ఫలితం వ్యతిరేకమై ఉంటుంది. ఈనాడు మనం అనుభవిస్తున్న వ్యతిరేక ఫలితములన్నీ ఒకనాడు మనం చేసినటువంటి కర్మ బీజములే, వాసనామయ దేహమే. ఆ వాసనాక్షయం, కర్మక్షయం చేసుకోవడమే మానవుని యొక్క ప్రాథమికమైన విధి. ఆవరణ దోషం ఉన్నంత వరకు ఇవి ఏర్పడుతూనే ఉంటాయి. జన్మ కర్మ చక్రం తిరుగుతూనే ఉంటుంది. జన్మ కర్మ చక్రం నివారించబడాలి అంటే ఆవరణ దోషం నివర్తించబడాలి. దానికి కైవల్య మార్గం ఒక్కటే పరిష్కారం. మన కర్మల వలన సంప్రాప్తమగు ఫలితములను అనుభవించుటకు అనువైన క్షేత్రములను, అవి కొనసాగుటకు అనుగణ్యమైన ప్రదేశములలో జనించునట్లు కర్మఫల ప్రదాత అయిన పరమాత్మ నిర్ణయించును. అది సత్యం. దీనికి అందరికీ ఒక ఉదాహరణ చెప్తారు. ఒక రాజుగారి కొలువులో తలుపు చాటున ఒక కప్ప ఉన్నది. పెద్ద పెద్ద తలుపులు కదా, హాయిగా ఉంది. దానికి టైం అయిపోయింది. టైం అయిపోతే ఈ కప్ప అడవిలో ఉన్నటువంటి చెట్టు త్వరలో ఉన్నటువంటి పాము చేత మృంగపడాలి. మరణం కూడా కర్మఫలమే అని చెప్పడం ఉద్దేశం. మరి ఎలా యమధర్మరాజు సాక్షిగా చూస్తూ ఉన్నాడు, ఎలా జరుగుతుందో చూద్దాము. యమధర్మరాజు ఏ మృత్యువుని ఇవ్వడండి, ఆయన పని అది కాదు. ఆయన పని అక్కడ సాక్షిగా ఉండడం. చాలా ధర్మానికి సాక్షి, సమవర్తి. ఆయన ఎవరి దాంట్లో కలగజేస్తారు, ఎవరైనా ఆయన సమానం. అన్ని దేహములు సమానమే, అన్ని జీవులు సమానమే. సరే, చూస్తూ ఉంటే ఇంతలో ఆ తలుపు వేసినప్పుడు తీసినప్పుడు కొద్దిగా కప్ప శరీరం నలుగుతోంది. దానికి ఒక మిత్రుడు ఉన్నాడు అక్కడ, పక్షిరాజు. ఈ పక్షి గమనించింది, ఈ చిరుకప్ప పాపం చాలా ఇబ్బంది పడిపోతుంది, దీన్ని జాగ్రత్తగా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఏ అడవిలోనూ జాగ్రత్తగా వదిలేస్తే సులభంగా ఇది జీవిస్తుంది, ఈ తలుపు వెనకాల నలగకుండా అని భావించి దాని ముక్కును ఖర్చును పట్టుకెళ్ళి చెట్టు త్వరలో పెట్టి, ఆ చెట్టు త్వరలో పాము గారు నిరీక్షిస్తుంది. ఇది అక్కడికి చేరింది, పాము దాన్ని భక్షించింది, దానికి ఆహారం లభించింది, దీనికి మృత్యువు వాటి. సృష్టి ధర్మంలో ఇవన్నీ సమానమే, ఇందులో ఏమి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అని చెప్పడానికి కారణం ఇది. ఆ పాముకు ఆహారం లభించాలన్నా ఈశ్వరానుగ్రహం, ఈ పక్షి దీన్ని అక్కడికి పట్టుకెళ్లాలన్నా ఈశ్వరానుగ్రహం, ఈ కప్ప మృత్యువు చెందాలన్నా కూడా మరణం కూడా ఈశ్వరానుగ్రహం. ఇందులో ఏది శుభాశుభం అనేటటువంటి నిర్ణయం లేదు. కానీ మానవుడు విక్షేప దోషం చేత కర్మకి శుభాశుభములనే ఉద్వేగాలను అంటగట్టి అభ్యాసం చేశాడు. అభ్యాసం వలన శుభాశుభ కర్మ ఫలములు సుఖ దుఃఖాలుగా అనుభవిస్తుంది.
ఈ ఉద్వేగంలో నుంచి మానవుడు మొదట బయటపడాలి, సమత్వానికి రావాలి, సంయమన స్థితికి రావాలి. అలా వచ్చిన వాడే కర్మను క్షయింపజేసుకోగలుగుతాడు, కర్మకు అతీతం కాగలుగుతాడు. 3 గుణాలకు అతీతం కాకుండా కర్మచక్రం దాటడం కుదరదు, సాధ్యపడదు, ఎప్పటికీ సాధ్యపడదు. కనుక మన విధికి మనమే కర్తలమై ఉన్నాము అనుట నిర్వివాదాంశమై తెలియచున్నది. వెరీ ఇంపార్టెంట్. మన విధి అంటే నీ నుదుటన బ్రహ్మ రాశాడురా బాబు అని ఎవరో అంటుంటారు. ఇదంతా కూడా అన్యాపదేశ పరోక్ష విధాన నిర్ణయ పద్ధతి, అంటే వాయిదా వేసే బ్యాచ్ అనమాట. వీళ్ళంతా చేయవలసిన స్వధర్మాన్ని చేయకుండా ఎవరైతే వాయిదా వేస్తారో అంతా తలరాతండి అంటూ ఉంటాడు. వాడేదైనా విశేషమైన కార్యక్రమం చేసినప్పుడు నేనే కర్తనంటాడు, ఈశ్వరుడు కర్తనాడు. అందువల్ల ఈ రకమైన వాళ్ళని మనం ఉపమానంగా తీసుకోవడం ప్రయోజనం లేదు. ఈ మాటల వల్ల అసలు ప్రయోజనం. సాధకులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు, మహర్షులైన వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన నీ కర్మ, నీ వస్తువునే కర్మల కంఠమాలతో వచ్చాం, బరువైన కర్మల కంఠమాలతో వచ్చాం. ఏ మాలలు వేసుకున్నా వేసుకోకపోయినా కర్మల కంఠమాలను ధరించడం తప్పదు. దేహదారులకెల్లా కర్మల కంఠమాల అదృశ్యంగా ఉంటుంది. అది ఆజీవన పర్యంతము పనిచేస్తుంది. దేహ పరిణామం అంతా కూడా కర్మనే, కర్మ ఫలమే, జనన నుంచి మరణం దాకా. కాబట్టి దీనిని జాగ్రత్తగా లిఖించుకునే బాధ్యత నీది. నీకు విజ్ఞానమయ కోశాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. ఏమంటే ఇతర జీవులకు ఏమిటంటే, ఇతర జీవులకు ఆ విజ్ఞానమయ కోశం లేదు, మనోమయ కోశం లేదు. వాటికి కేవలం అన్నమయ, ప్రాణమయ, ఆనందమయ కోశాలే ఉన్నాయంటే, మిగిలిన 2 లేవు. మనోమయ, విజ్ఞానమయ కోశాలు వికసించలేదు వాటి. కాబట్టి వాటికి వాటి కర్మ ఫలాన్ని శాసించగలిగి, దాటగలిగి, ప్రయత్నం చేయగలిగి, సాధన చేయగలిగే శక్తి లేదు. కానీ మన పురాణాలలో, మన ఇతిహాసాలలో కొన్ని చోట్ల కొన్ని వివేకం కలిగినటువంటి శ్రీకాళహస్తి, ఓ సాలీడు, ఓ పాము, ఓ ఏనుగు శివార్చన చేసినాయి. ఒకదాని అర్చనను మరొకదాన్ని గిట్టలేదు, ఒకదానిని మరొకటి బాధించుకున్నాయి. కడకు శివలింగానికే మోదుకొని కైవల్యాన్ని పొందినాయి. ఇది శ్రీకాళహస్తి చరిత్ర అందరికీ తెలిసింది. ఏ వేదము పఠించలూత తెంచే మంత్రమోహించ కోటావిర్భావ నిదానములు చదువులయ్యాకాదు మీ పాద సంశయవాసక్రియ జంతుగతికి శ్రీకాళహస్తీశ్వర. అలాగే రేపల్లెలో గోపికలు ఏం చదువుకోలేదు, ఏ వేదాంత పాఠాలు నేర్చుకోలేదు, ఏ బ్రహ్మ విద్య నేర్చుకోలేదు, ఏ శాస్త్రాలు పఠించలేదు. కానీ తమను తాము సర్వ అర్పణ చేసుకున్నారు. వాళ్ళకి సదా శ్రీకృష్ణుడే. వాళ్ళ శరీరం వాళ్ళకి ఎప్పుడు తోచలేదు, వాళ్ళకి భోగాయతనమైన శరీరం తోచలేదు. వాళ్ళు ఏ వ్యవహారంలో ఉన్నా శ్రీకృష్ణుడిలోనే కలిసిపోయి ఉన్నారు. వాళ్ళకి గుణత్రయం పనిచేయడం లేదు, త్రివృత్కరణమైనటువంటివి ఏవి పనిచేయడం లేదు. పరమాత్మ ఒక్కడే పని వాళ్ళ దృష్టిలో ఉన్నాడు. దృక్స్వరూపుడైన పరమాత్మగా ఉన్నాడు. అలాంటి స్థితి ఎందున్నారు కాబట్టి వాళ్ళకి మోక్షం లభించింది. భక్తి సూత్రాలను నేర్పాలని నారదుడు రేపల్లకి చేరాడు. వీళ్ళందరూ విద్యాగంధం లేని వాళ్ళు, నేను భక్తి సూత్రాలను రచించాను, వీళ్ళకి నేర్పుతాను అని అనుకుంటాడు. సరే, ఇవి నేర్పడానికి ఎవరికి నేర్పమంటారని కృష్ణ భగవాను అడిగితే, రేపల్ల వెళ్ళవయ్యా, వాళ్ళ పాపం ఏం చదువుకోలేదు, వాళ్ళైతే నేర్చుకుంటారేమో అని అంటారు. సరేనయ్యా, మరి నేను వెళితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్నాడు. నేను చెప్పానని చెప్పి నేర్చుకోమన్నానని చెప్పాడు. సరే వెళతాడు. ఏదో నేర్పుదామని ప్రయత్నిస్తే, మాకు ఇవి ఇవ్వాలి వద్దునైనా, మాకు శ్రీకృష్ణుడు ఒకటి చాలు, మిగిలిందంతా ఏం అవసరం లేదు అని చెప్పాడు. ఇదేంటయ్యా శ్రీకృష్ణ, నువ్వు చెప్పిన వాళ్ళు వినలేదు, ఇలా చేశారు ఏంటి అని అంటారు. సరే, పని చేయి, శ్రీకృష్ణుడికి బాగా తలనొప్పిగా ఉంది, వాళ్ళ పాద ధూళి ఇస్తే తగ్గిపోతుంది కాస్తే అని అడుగు. కృష్ణ పరమాత్మమైనటువంటి, జగన్నాథుడు అయినటువంటి, మహావిష్ణువు అయినటువంటి నీకు భక్తుల యొక్క పాద ధూళి రాయటం ఏమిటయ్యా? ఇదేం పద్ధతయ్యా, ఇది అపచారం కదా, ఇలాంటి పనికి నేను ఒడగట్టను,
పోనీ నువ్వే ఇవ్వరాదా అంటే నేను అసలు ఇవ్వను. అయితే ఓ పని చేయి, గోపికల దగ్గరికి వెళ్ళి అడిగిస్తారు. పెడతాడు రేపల్లి. వెళ్ళి అడిగితే ఓ పెద్ద కంబళి తెచ్చి అందరూ ఓ పెద్ద కంబళీడు ధూళి, పాద ధూళి అందులో దులుపుతారు. ఇదిగో ఇది బయటికి తొందరగా, ఇంకెక్కడే ఉన్నావేంటి, తొందరగా వెళ్ళి మా కృష్ణయ్యకి తలనొప్పి తగ్గ, మాకందరికి శిరోబాధన శిరోవేదన ఇక్కడ లభించు. ఎక్కడెక్కడో మధురాపురిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి శిరోవేదన ఇక్కడ రేపల్లిలో ఉన్నటువంటి గోపికలు అనుభవిస్తున్నారు. ఇలా భక్తుడు భగవంతుడనే భేదం లేకుండా ఉండేటటువంటి దానికి భక్తి అని, విభక్తము కానిది భక్తి. అట్టి సర్వస్వ శరణాగతి జ్ఞానం, పరాభక్తి జ్ఞానం. ఇలా చిట్ట చివరికి అన్ని కైవల్య మార్గంలోనే కలిసిపోతాయి. చాలా మంది ఏమంటారంటే అన్ని జ్ఞాన మార్గంలో కలిసిపోతాయండి అంటారు. అది కూడా సత్యమే. కర్మకు పరాకాష్ఠ జ్ఞానం, యోగానికి పరాకాష్ఠ జ్ఞానం, భక్తికి పరాకాష్ఠ జ్ఞానం, జ్ఞానానికి పరాకాష్ఠ కైవల్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. కర్మానుసారముగా ఇలా ప్రాప్తించిన స్థూల శరీరము, గ్రాస్ బాడీ, సుఖ దుఃఖములను అనుభవించు క్షేత్రమై ఉన్నది. తెలుస్తూనే ఉందిగా, శీతోష్ణాలను మనం అనుభవిస్తూనే ఉన్నాగా. కాబట్టి ఇది క్షేత్రం. దేని ద్వారా అయితే మనకి ద్వంద్వాలు తెలియబడుతున్నాయో దానికి క్షేత్రం అని పేరు. నిర్వచనం ఇది అండర్లైన్. క్షేత్రం అనగా ఏమి, దేని ద్వారా ద్వంద్వానుభవములు దేని వలన తెలియబడుతున్నావు దానికి క్షేత్రం అని పేరు. తెలుసుకొని వాడెవడు, వాడు క్షేత్రం. జీవుడు క్షరమైన ఈ శరీరముతో తాదాత్మ్యము చెంది ఇంద్రియ సహచర్యముచే ఇంద్రియ విషయములను అనుభవించుటకు అలవాటు పడి తద్వారా సుఖ దుఃఖములను అనుభవించుచుండును. గృహస్థునకు గృహము వలె జీవునకు ఈ శరీరము విరామస్థానమై అనుభవ క్షేత్రమై ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది సాధకులందరూ కూడా చాలా బాగా నిరంతరాయంగా 3 అవస్థలలోనూ గుర్తుపెట్టుకోవలసినటువంటి సూచన. నీ ఇల్లు ఎక్కడ నాయనా, శరీరమే నా ఇల్లు. ఇది విరామ స్థానం. కొద్దిసేపు ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. జెన్ అనేటటువంటి మతంలో ఈ సూచనని ప్రధానంగా స్వీకరిస్తారు. ఎవరు విశేషమైన వస్తు సంపదలను పోగేసుకో, ఎందుకని కొద్దిసేపు ఉండటానికి తర్వాత వెళ్ళిపోవడానికి వచ్చాడు ఈ శరీరంలో. ఆ ఉన్నంతసేపట్లో ఈ శరీరాన్ని పనిముట్టుగా వాడుకొని స్వరూప జ్ఞానం పొందడం కోసం వచ్చింది, పరమాత్మ నిర్ణయాన్ని పొందడం కోసం వచ్చింది, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం కోసం, పరబాహ్య నిర్ణయాన్ని పొందడం కోసం. అంటే నీ జీవిత లక్ష్యం ఏమిటయ్యా? పరమాత్మ, పరబ్రహ్మ, పరబాహ్య. ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? గాఢ నిద్రావస్థలో, నీ తురియ నిష్టలో కూడా, నీ జాగ్రత్త అవస్థలో, ప్రతి శ్వాసకి నిరంతరాయంగా ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ, పరబ్రహ్మ, పరబాహ్య. జాగ్రత్తగా వీటిని అందుకోవడానికి ఈ విరామ స్థానాన్ని వాడుకో. ఇది శాశ్వతమైన తలవకు. ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడుగుతాడు అన్నమాట. సృష్టిలో మానవులకు ఉన్నటువంటి అత్యంత పెద్ద భ్రాంతి ఏది అన్నాడు. తన కళ్ళ ముందే ఎంతో మంది శరీరం విడిచిపోతున్నప్పటికీ, దేహాంతర ప్రాప్తిని పొందుతున్నప్పటికీ తాను శాశ్వతుడనని భావించి సుఖ దుఃఖములు వస్తువుల ద్వారా లభిస్తున్నాయని జగత్తునంతా ఆశ్రయిస్తూ ఉంటాడు. ఈ శరీరం జగత్తులో భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. వస్తూ ఉంటుంది, పోతుంది, రాకడా పోకడా కలిగిన లేదు, అది జగత్. ఈ శరీరాన్ని కూడా రాకడా పోకడా ఉన్నది. నేను కాసేపు మాత్రమే, ఇది విరామ స్థానం, విశ్రాంతి తీసుకునే పని, తెలుసుకోవడానికి పని, కాంటెంప్లేషన్, జ్ఞానాన్ని పొందడం, స్వరూప జ్ఞానాన్ని పొందడం కోసం మాత్రమే ఈ పని.
మిగిలిన ఆటలు పాటలు బాటలు అన్ని అవి నిమిత్తం. సరే, పంచేంద్రియముల ద్వారా ఇంద్రియ విషయములను అనుభవించుటకు జీవుడు యత్నించును. విషయములు బయట ఉన్నవి, అనుభవము తన ఆంతర్యములో జనించుచున్నది. అది సంగతి. 5 విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 విషయాలు ఈ జగత్తులో ఉన్నాయి. వాటిని గ్రహించడానికి మనకి ఇంద్రియాలు ఉన్నాయి. సుఖ దుఃఖాలనే అనుభవం అంతరంలో ఏర్పడుతుంది. ఇది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా ఇదే మానవ జీవితం. మొత్తం మానవ జీవితం అంతా ఒక వాక్యంలో చెప్పండి అంటే 5 విషయాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలనే 5 విషయాలు జగత్తు నిండా వ్యాపకమై ఉన్నది. వాటిని అనుభవించడానికి 5 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, ఆంతరింద్రియాలు. ఈ 5 25గా ఉన్నటువంటి ఇంద్రియ సమూహం అంతా కూడా వాటిని అనుభవిస్తూ కడకు 2 సంచుల్లో వేసినవాడి స్మృతులు, జ్ఞాపకాలన్నీ 2 సంచులుగా ఉంటాయి. ఒకటేమిటి? సుఖం, 2 దుఃఖం. లేదు, ఒకటి సంతృప్తి, రెండవది అసంతృప్తి. రోజు లేవస్తూనే ఎందులోంచి లేస్తాడంటే ఆ అసంతృప్తి మేలుకుంటుంది. మొట్టమొదటి మేలుకొని ఈ అసంతృప్తిని వాళ్ళ పోగొట్టుకుంటాను అంటూ లేస్తాడు. దానికోసం ప్రయత్నిస్తాడు. కొంత భాగం పోతుంది, కొంత భాగం మరలా ఉంటుంది, కొంత భాగం సంతృప్తి అనే దాంట్లోకి మారుతుంది, మరలా అసంతృప్తి, శేషమైన అసంతృప్తి మరలా పూర్ణమవుతుంది. ఇలా వాటిలో మనకి ఎంత మిగిలిన అసంతృప్తి, ఆసక్తి, జగత్తు యందు ఆసక్తి మిగిలిన అది తప్పక జన్మకు కారణం అవుతుంది. సరే, గృహస్థుడు బాహ్య ప్రపంచంలో ధనార్జన చేసి గృహములో అనుభవించులాగున జీవుడు బాహ్య వస్తువులతో సంబంధమును ఏర్పరచుకొని తద్వారా కలుగు సుఖ దుఃఖములను శరీరములో అనుభవించును. ఉపమానం చెప్తున్నాడు. ఎవరైనా ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? డబ్బులు లేకపోతే నీకు సుఖాలు రావు కదా. కాబట్టి బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి. సుఖాలేమో ఇంట్లో అనుభవించాలి. బయట అనుభవించలేడుగా రోడ్డు మీద. అందుకని ధనార్జనకేమో అక్కడ కష్టపడ్డాడు. ఆ కష్టంతో వచ్చిన ధనాన్ని తెచ్చి ఇంట్లో చూపించు. అలాగే ఈ విషయాలలో ఇంద్రియాలు బాగా వేదన చెందుతాయి. ధనార్జన చేస్తే ఎలా వేదన కలిగిందో ఇవి కూడా విషయాలను ప్రవర్తించినప్పుడు తరితీపులు వేదన కలుగుతుంది. టైట్ రిలాక్స్ అంటే టోన్ రిలాక్స్, అంతకు మించి వేరే ఏం లేదు. ఏదైనా సుఖం అంటే ఏం లేదు, దాన్ని బాగా మెల్లిప్పడం వదిలిపెట్టడం, మెల్లిప్పడం వదిలిపెట్టడం. మనసైనా అంతే. ఏ విషయంలో పనిచేస్తే వడి పెరిగిపోతుంది అనమాట, ఆ మెల్లి పెరిగిపోతుంది అనమాట. బాగా ఒకే దాన్ని మననం చేసే కొద్దీ వడి పెరిగిపోయి విపరీతమైన ఒరిపిడి ఘర్షణ వాతావరణం ఏర్పడి కాసేపు ప్రశాంతత లభించగానే హాయిగా పుట్టింది. తామసికమైన విషయానందంలో ఆనందమయ కోశంలో విశ్రాంతిస్తుంది. ఆహా, చాలా బాగా నిద్రపోయానని మరలా ఉత్సాహంగా లేస్తుంది. మరలా రోజంతా అదే పని చేస్తుంది. ఇంతే జీవితం అంతా. చదువు. అందుచేత మానవుని స్థూల శరీరము సుఖ దుఃఖములు అనుభవించు అనుభవ క్షేత్రమై ఉన్నది, భోగాయతనమై ఉన్నది. సరే, ఇప్పటితో 12వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు 13వ శ్లోకం కృష్ణానంద మఠం వారి చదువు. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం పంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. భోగాయతనం, భోగ సాధనం ఎలా ఆయతనంగా పనిచేస్తుందో ఇందాక చెప్పాడు. ఇప్పుడు సాధనంగా ఎలా పనిచేస్తుందో చెప్పు. నీకు పంచ ప్రాణాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ విషయాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ అంతరింద్రియాలు. 5 25లో సూక్ష్మాంగం ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మాంగం భోగ సాధనం.
మానుష దేహం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను 5 ప్రాణములు. మనస్సు, బుద్ధి, వాక్, పాణి, పాద, పాయు ఉపస్థులను 5 కర్మేంద్రియములు. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, గ్రాణములను 5 జ్ఞానేంద్రియములు. ఆధ్యాత్మికముగా సమన్వయమై ఉన్న ఒక యాంత్రాంగం. యంత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక యంత్రం, ఆధ్యాత్మికముగా సమన్వయమై ఉన్న ఒక యంత్రం. అంటే నేను ఉపయోగించుకుంటున్నటువంటి ఒక యంత్రం. ఈ నేననేవాడే మొదటి తలంపు అహం. తర్వాత ఈ 5, 5, 25 అన్న ఆకారం వచ్చి చేరు, అప్పుడు అహంకారం. కాబట్టి దివ్యాహంగా ఉన్న నేను, శుద్ధోహంగా ఉన్న నేను, బద్ధోహమా బుద్ధోహమా ఇప్పుడు అంటే బుద్ధోహంగా ఉన్నప్పుడేమో స్వరూప జ్ఞాన నిష్ఠుడు, ఈ యంత్రంతో తాదాత్మ్యత చెందినప్పుడేమో బద్ధుడు. దానికి కారణం ఈ సూక్ష్మాంగం. ఈ సూక్ష్మాంగమే తాళం చెవి ఒకవైపు తిప్పితే తాళం పడిపోతుంది, మరోవైపు తిప్పితే తాళం తెస్తుంది. అలాగే బుద్ధోహం వైపు తిరిగింది అనుకోండి సూక్ష్మాంగం, అప్పుడు బుద్ధి వెళ్ళి చైతన్యంలో లయమైంది, స్వరూప జ్ఞాన నిష్ఠుడు. అదే బుద్ధి సూక్ష్మాంగం కర్మానుసారిణిగా యంత్రం వైపు తిరిగి, జగత్ వైపు తిరిగి, భోగాయనం వైపు తిరిగింది, అప్పుడు భోగ సాధనంగా మారిపోయింది, బద్ధోహం అయిపోయింది. ఇంకా 12వ శ్లోకంలో విచారణ ప్రకారం పంచీకరణమైన పంచ మహాభూతముల వలన కలిగిన భౌతిక శరీరము మానవ జన్మలోని ఈ మానుష దేహానికి ఒక సూక్ష్మాంగం ఉన్నదట. భౌతిక శరీరానికి వెనక పనిచేస్తున్న సూక్ష్మ శరీరం ఒకటి, శక్తి రూపమైనటువంటి శరీరం ఒకటి. బల్బులు వెలిగించే కరెంట్ ఎలాగో ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి సూక్ష్మ శరీరం లోపల ఒకటి పనిచేస్తుంది. ఆధ్యాత్మికంగా సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణములు సూక్ష్మంగా ఉన్నవి. వీటిని గుర్తించిన సాధకుడు సుఖదుఖములను సాధన విచారణగా అనుభవించి బంధంలో పడడు. ఇది అతని భోగం. స్వరూప జ్ఞాన లక్షణాలు ఎవరికైతే తెలిసినయో వాళ్ళేమో బంధంలో పడటం లేదు. ఎవరికైతే స్వరూప జ్ఞాన లక్షణాలు తెలియలేదో వాళ్ళు విషయ పంచకం చేత బాధించబడతారు. వీటిని గుర్తించని సామాన్యుడు సుఖదుఖములను ప్రవృత్తికి ఫలంగా అనుభవించి బంధంలో పడతాడు. వాటిని గుర్తించాలంటే నివృత్తి మార్గాన్ని ఆశ్రయించాలి, వీటిని గుర్తించాలంటే ప్రవృత్తి మార్గాన్ని. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధమోక్షంచ యా వేత్తి బుద్ధి సత్వార్థ సాత్యకి. గుణత్రయ విభాగ యోగంలో సత్వగుణ లక్షణాలని చెప్తుంది, జాగ్రత్తగా చూడాలి. నివృత్తి మార్గంలో మాత్రమే తెలుసుకోబడేది స్వరూప జ్ఞానం. ప్రవృత్తి మార్గంలో ఎప్పటికీ స్వరూప జ్ఞానం తెలియబడదు. ప్రవృత్తి మార్గంలో ఎప్పుడూ విషయ పంచకమే అనుభవించబడుతుంది. సుఖ దుఃఖాది భోగ రూపంలో సూక్ష్మీకరించబడి వాసనలుగా మారుతుంది. ప్రవృత్తి అంటే త్రిగుణాత్మకమైనటువంటి వ్యవహారము. నివృత్తి గుణాతీతమైనటువంటి పద్ధతికి నిన్ను తయారు చేస్తుంది సత్వగుణం ద్వారా. వెరీ ఇంపార్టెంట్. తామసంబు విడక తత్వంబు కనరాదు, రాజసంబు విడక రాదు ముక్తి, సాత్వికంబు మరి మోక్ష సాధనమై ఉండు. సత్వగుణం యథాతథ స్థితిలో మోక్షాన్ని ఇవ్వదు, కానీ ముక్తి మోక్షానికి అధికారాన్ని ఇస్తుంది. కైవల్య మార్గంలోకి ప్రవేశించడానికి, అతీత లక్షణంలో ప్రవేశించడానికి అధికారిత్వం. సత్వగుణమే రానటువంటి వాడికి సాధనలో పురోగమనం సాధ్యపడదు. భుజ్యతే ఇది భోగః, అనుభవింపబడునది భోగం. భుజించుట, భుజ్యతే అంటే భుజించుట.
కళ్ళ ద్వారా తినేస్తున్నాడండి బాబు. పిల్లల్ని చూడండి పాపం, మహానివేదన చేస్తూ ఉంటారు. పాపం పిల్లలకి ఆ మంత్రాలు ఏవి అర్థం కావు, కానీ వాళ్ళ దృష్టి ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఏ పదార్థాలు నివేదనకి పెట్టారన్న దాని మీద దృష్టి. వాడు ఏం చేస్తున్నాడంటే కళ్ళతో తినేస్తాడు. నిజానికి ఈశ్వరుడు కూడా కళ్ళతోనే తినేస్తాడు. దృష్టి, అక్కడ ఉన్న దైవం కూడా దృష్టి కదా, అందుకే కళ్ళకు చూపిస్తాం. ప్రసాదాన్ని భుజించేటప్పుడు పుండరీకాక్ష స్థానమైనటువంటి కళ్ళకు అద్దుకుని భుజిస్తాం. కళ్ళకు అద్దుకోగానే ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మొదట ఎవరు భుజించారు? చూపుల ద్వారా తినేసాడు ఆయన, దానిలోని శక్తిని గ్రహించేశాడు, నీకు ప్రసాద బుద్ధిని కలగజేశాడు. అలా ఆ చైతన్యం ప్రతిఫలించిందనమాట, ద్విగుణీకృతమైందనమాట. కాబట్టి తినడం అంటే కేవలం నోటితో తినడమే అనుకోవాల్సినంత పని లేదు, అన్నింటితో తినొచ్చు. ఇంద్రియాలన్నీ కూడా భుజిస్తూ ఉంటాయి. ఆహారం వేయలేదేమిటి అని దాహకం అంటూ ఉంటుంది, ఈ దాహం తీరనేది అంటూ ఉంటాం చూడండి. ఎప్పటికప్పుడు సరి అయినటువంటి శ్రావ్యమైన సంగీతం నీకు వినే అలవాటు ఉందనుకోండి, అభ్యాసం ఉందనుకోండి, ఆ ఆనంద లక్షణం నీలో ఉందనుకోండి, మ్యూజిక్ ఇయర్ అంటారు దీన్ని. ఆ సంగీతాన్ని ఆనందించే లక్షణం ఉన్నవాడికి ఆ శ్రావ్యమైన సంగీతం వినకపోతే చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఇంత డబ్బాలో రాళ్ళు పోసినట్టుగా మాట్లాడే వాళ్ళ మధ్యలో వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టామనుకోండి, వాడికి నరకం అక్కడే కనపడుతుంది. దేహాంతర ప్రాప్తిలో కనపడక్కర్లేదు, వాడికి యాతనామయ దేహం అప్పుడే స్ఫురిస్తుంది. కాబట్టి ఇవే ఇంద్రియములు విపరీత లక్షణాలతో దుఃఖాన్ని కలిగిస్తాయి, చాలా జాగ్రత్తగా గమనిస్తాయి. అవే ఇంద్రియాలు భుజ్యతే, తమ తమ విషయాల యందు ప్రియమోద ప్రమోదాలతో వ్యవహరించినప్పుడు భుజిస్తున్నాయి ఆయా విషయాల. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. స్పర్శ కూడా చాలా 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 రోల్ ప్లే జీవితంలో ఉన్నది. ఒకరిని ముట్టుకుంటే చాలు ఒళ్ళంతా మంటలు వస్తాయి, ఒకరిని ముట్టుకుంటే చాలు ఆహ్లాదంగా ఉంటుంది, ఒక వస్తువును ముట్టుకుంటే చాలు ఒళ్ళంతా మంటలు వస్తాయి, ఒక వస్తువును ముట్టుకుంటే చాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సుఖ దుఃఖ భోగ మిశ్రితం విషయానుభవాలన్నీ జాగ్రత్తగా దీన్ని గమనించి దీనిని స్వరూప జ్ఞాన నిష్ఠతో చూడటం నేర్చుకో, సాక్షిగా ఉండడం నేర్చుకో, అతీత లక్షణంతో నేర్చుకో, అధ్యాత్మము దృష్ట్యా చూడటం నేర్చుకో. ఆధ్యాత్మిక సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల కంటే వేరుగా కల్పించుకొన్న విషయవాసనాస్వరూపం సామాన్యంగా సూక్ష్మాంగం అంటే సూక్ష్మ శరీరం అనబడుతుంది. సూక్ష్మ శరీరం అనే దానికి నిర్వచనం ఇస్తున్నాను. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, ఏకాదశేంద్రియములు. ఏకాదశి నాడు ఈ ఏకాదశి సంయమనం, ఈ 11 ఇంద్రియాలని సంయమనం చేయమని అంటున్నాం అనమాట. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు. అలాగే మనోమయ కోశం అంటే అదే. ఇలా ఈ సూక్ష్మాంగం మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 3 సూక్ష్మమే. అయితే స్థూలమైనటువంటి అన్నమయ కోశంతో కలిసి ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది అయ్యిందండి, సుందర చైతన్యానందుల వారికి చదువుతాం. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం పంచీకృత భూతోత్తం సూక్ష్మాంగం భోగ సాధనం. పంచప్రాణములు, మనసు, బుద్ధి ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. మనోబుద్ధులు పనిచేయాలి అంటే ఇందులో ఒక సూచన ఉందండి. ఆ సూచన ఏంటంటే శక్తి అనేటటువంటి చెట్టుకి 2 కొమ్మలు ఉన్నాయి, ఒకటి ప్రాణం, ఒకటి మనస్సు. ఒకటి స్వాధీనమైతే రెండోది స్వాధీనం. అంటే మానవులలో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి సాధకుడిలో కూడా అయితే ప్రాణం అన్నా బలంగా ఉంటుంది, లేదంటే మనసు అన్నా బలంగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి బలంగా పనిచేస్తుంది. మనసు బలంగా పనిచేసే వాళ్ళేమో విచారణ మార్గంలో బుద్ధి బలంతో సంయమనాన్ని సాధిస్తారు.
సమదర్శనాన్ని సాధించాలి. కొంతమందికి మనస్సు అంత బలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ప్రాణం ద్వారా ప్రాణాయామ సాధన చేయాలి. కొంతకాలం ప్రాణాయామ సాధన చేస్తే ఈ ప్రాణం ద్వారా ఆ మనసును సంయమనం సాధించదు. ప్రాణ సంయమనం ద్వారా మనో సంయమనాన్ని సాధించదు. ఇలా ఈ రెండింటినీ సంయమనాన్ని సాధిస్తేనే శాఖయోర్ద్వయి శక్తి మూలకం. ఉపదేశ సారంలో భగవాన్ రమణ అందించారు. శాఖయోర్ద్వయి శక్తి మూలకం. ఈ రెండు శాఖలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటినీ మనం సంధ్యోపాసనలో సమన్వయం చేసుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం ఎలాగో జపతో నాస్తి పాతకం. ఎవరైతే కృషి చేస్తారో అతడికి దుర్భిక్షం అనేది ఉండదు, అన్నానికి వద్దుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే జపం చేస్తారో వాడికి ఈ ప్రాణ మనస్సులలో ఏర్పడిన మాలిన్యం పాతకం. ఈ ప్రాణ మనస్సుల ద్వారానే అసలు నువ్వు స్వరూప జ్ఞానం తెలుసుకోవాలి. కానీ అది ఎప్పుడు ఏం చేస్తుందంటే భోగాయతనంగా పనిచేస్తుంది, విషయాల వైపు పనిచేస్తుంది, వైపరీత్యం వైపు పనిచేస్తుంది, త్రిగుణాత్మకంగా పనిచేస్తుంది, శరీర దేహ తాదాత్మ్యతతో కలిసి పనిచేస్తుంది, భేద బుద్ధిని కలగజేస్తుంది, స్వార్థ బుద్ధిని కలగజేస్తుంది, భీతిని కలగజేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక దాని చేత భయపడుతుంటాడు, ఏదో ఒకటి దానికి కారణం ఉంటుంది. ఆఖరికి కళ చేత అయినా కూడా భీతి చెందుతాడు. ఎలలోనే కాదు కళలో కూడా భీతిని చెందుతాడు. ఇలాంటి సమస్యలన్నీ సృష్టించేదంతా కూడా ఇదే, ఈ సూక్ష్మాంగమే. కాబట్టి దీనిని జాగ్రత్తగా మనం సాధనలో ప్రవేశపెట్టి ప్రాణ మనస్సులను స్వాధీనం చేసుకుని బుద్ధిని సంయమనం చేసి చైతన్య స్థితి అన్న నిలబెట్టి చైతన్యాన్ని తన మూలమైన సన్నిష్టను పొందింపచేయాలి. ఈ మొత్తానికి కలిపి సాధన అని పేరు. ప్రాణ మనస్సులను స్వాధీనం చేసుకోవడం, బుద్ధిని సంయమనం చేయటం, చైతన్య స్థితిలో నిలబెట్టడం, చైతన్యాన్ని సద్దర్శనం పొందడం ద్వారా సన్నిష్టలో నిలబడం. ఈ 5 లక్షణాలకి కలిపి సాధన అని పేరు. చాలా మంది ఏమంటే మీరు ఏం చేస్తున్నారంటే మేము సాధన చేస్తున్నామండి అంటారు. ఏం సాధన చేస్తున్నారంటే చారణ చేసేవాళ్ళు ఉంటారు, ప్రాణాయామాలు చేసేవాళ్ళు ఉంటారు, యోగ సాధన చేసేవాళ్ళు ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు ఉంటారు, కర్మ మార్గంలో దీక్షలు, ఉపదేశాలు, వ్రతాలు వగైరాలన్నీ పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నన్నా పుచ్చుకో, ఇవన్నీ కూడా కలిపితే ఉపదేశ సారం అందుకే చెప్పింది సరళ చింతనం విరళ తత్పరం. సరళ చింతనంగా ఏర్పడాలి నీకు, అది సన్నిష్ట చేరాలి. అప్పుడే నువ్వు తత్వపరమైనటువంటి పరతత్వం వైపు దృష్టి పెట్టగలుగుతావు, కైవల్య మార్గం వైపు దృష్టి పెట్టగలుగుతావు. గడిచిన శ్లోకంలో స్థూల శరీరమును గురించి వివరించిన ఆచార్యుల వారు ప్రస్తుత శ్లోకంలో సూక్ష్మ శరీరమును గురించి తెలియజేయుచున్నారు. సప్తధాతు నిర్మితమైనటువంటి మేధో అస్థి రుధిర మాంస మజ్జ నఖ రోమముల చేత తయారైనటువంటి స్థూల శరీరం ఏదైతే దాన్ని నడుపుతూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం గురించి తెలియజేస్తుంది. పంచీకరణము జరుగని సూక్ష్మభూతములనేది తన్మాత్రల వలన ఆవిర్భవించిన సూక్ష్మ శరీరము 17 ఇంద్రియములతో కూడి ఉన్నది. 3 5 15 ప్లస్ మనసు ప్లస్ బుద్ధి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు. ఇలా వీటితో మనోబుద్ధులు కలిసి పనిచేయడం వలన ఆ 17 కలిసి సూక్ష్మమైంది. అయితే దీనికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి అని ప్రశ్న. నిజానికి భీకరాకారంతో పర్వతాకారంతో కనబడుతున్న కొండ వంటి దేహం ఎదురుకుండా కనబడుతుంది. ఈ కొండ వంటి దేహాన్ని సులభంగా పరిగెట్టించేస్తుంది, అది సులభంగా ఆరాటంలో పోరాటంలో పడేస్తుంది, సులభంగా బద్ధజీవుడిగా మార్చేస్తుంది. ఎంత బలం ఉన్నట్టు ఎందుకు కొనికి రాకుండా పోయింది దాని ముందంటే అవి ఈ సూక్ష్మ శరీరానికి సరాసరి సమన్వయం తన్మాత్రలతో, అంటే సమిష్టి సూక్ష్మానికి వ్యష్టి సూక్ష్మానికి సమన్వయం ఉందన్నమాట. అందువల్ల
ఆ సమిష్టి సూక్ష్మంలో ఉన్న బలం అంతా ఈ వ్యష్టి సూక్ష్మానికి వచ్చేసింది. వల్ల భౌతికంలో ఎంత పెద్ద ఏనుగంత దేహం అయినా సరే మావటి వాడు పైన కూర్చొని చిన్న ముల్లుగరతో అంకుశంతో అంత పెద్ద పర్వతాకారమైన ఏనుగు నడిపేశాడు. అలాగే మానవ దేహం పెద్ద పర్వతాకారంలో ఉన్నప్పటికీ దాన్ని సూక్ష్మమైనటువంటి కళ్ళ కనపడవు. ఈ మనోబుద్ధులు ఎక్కడున్నాయో సర్వాంగం జ్ఞానవాయువుని ఆధారం చేసుకుని కాలిగోరి తల వెంట్రుక వరకు వ్యాపించి ఉన్నది మనస్సు. కాబట్టి జాగ్రత్తగా ప్రాణాపాన వ్యాన సమానోదాన వాయువులనే పంచప్రాణములను శబ్దస్పర్శ రూపరసగంధాలను గ్రహించేటటువంటి జ్ఞానేంద్రియాలు శ్రోత్వక్ చక్షు జిహ్వ ఆఘ్రాణములను జ్ఞానేంద్రియాలు, వాక్ పాణిపాద పాయువు పස්සలనే కర్మేంద్రియాలను, అవన్నీ స్థూలం. ఈ స్థూలాన్ని నడుపుతున్నది ఎవరయ్యా అంటే మనసు, బుద్ధి, చిత్తం, ఆనందం. పంచప్రాణములు అనగా ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను 5 ప్రాణములు. ఈ పంచ ప్రాణాలు పనిచేస్తేనే ఆ మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా పనిచేసేది. శవం దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఈ మనసు ఉందా, దీనికి బుద్ధి ఉందా, దీనికి ఏమైనా తెలుస్తుందంటే దానికి ఏం తెలియదు. ఎందుకని పంచ ప్రాణాలు తప్పుకున్నాయి. ఒకదానిలోంచి ఒకటి ఎలా ఏర్పడ్డాయో అలాగే ఒకదాంట్లోంచి మరొక దాంట్లో విరమించాయి. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అవి కూడా విరమించాయి. ఇవి విరమిస్తే ఇంకా మిగిలిన ఏ ఇంద్రియాలు పని. కాబట్టి చైతన్య శక్తి యొక్క యథాతథంగా ఏవి పనిచేస్తుందంటే పంచ ప్రాణాల్లో పనిచేస్తుంది. కాబట్టి ప్రాణ సంయమనం చేయడం నేర్చుకో, మనో సంయమనం చేయడం నేర్చుకో, స్వరూప జ్ఞాన నిష్టలో నిలుపు, సద్దర్శనాన్ని పొందు, సన్నిష్టను పొందు. తదుపరి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనోబుద్ధులు 2, మొత్తము కలిపి 17 అయినవి. ఈ 17 ఇంద్రియములతో సూక్ష్మ శరీరం ఉన్నది. ఈ సూక్ష్మ శరీరమునే లింగ శరీరం అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్. అంగ శరీరము, లింగ శరీరము. అంగ శరీరం అంటేనేమో స్థూల శరీరం. లింగ శరీరం అంటేనేమో సూక్ష్మ శరీరం. ఈ అంగము, లింగము, సంగము ఇది కలిసి ఎలా పనిచేస్తున్నాయో తెలియాలి. కలిసి ఎలా పనిచేస్తున్నాయో తెలిస్తే అప్పుడు భంగము 4వ స్థితి, దాని మీద దృష్టి పెట్టవచ్చు. లింగాంగ సంగము, లింగాంగ భంగము. సాంఖ్య విచారణ రెండింటినీ బోధిస్తుంది. లింగాంగ సంగం ఎలా పనిచేస్తుందో చెప్తుంది, లింగాంగ భంగమును లక్షించమని చెప్తుంది. లింగాంగ భంగమేమో కైవల్యం, సమిష్టి లింగాంగ భంగం. అది ఎస్టే కాదట, ఎస్టి సమిష్టిలు 2 లేవు కైవల్యంలో. ముక్తి అతీత లక్షణంలో ఎస్టి లేదు, సమిష్టి మిగిలిపోతుంది. ఇది లింగాంగ సంగము ద్వారా తెలుస్తుంది. వాసనల సముదాయం అంతయు సూక్ష్మ శరీరమునందే ఉండును. మానవుని ప్రవర్తనను నడుపునది సూక్ష్మ శరీరమే అయి ఉన్నది. జాగ్రత్తావస్థలో స్థూల సూక్ష్మ శరీరములు 2 చైతన్యవంతమై ఉండును. ఏ అవస్థలో ఏమేం పనిచేస్తున్నాయని చెప్తున్నారు. సర్వ వ్యవహారము కూడా ఈ సూక్ష్మ శరీరానిదే. జాగ్రత్త అవస్థ అయినా, స్వప్నావస్థ అయినా, సుషుప్త్యావస్థలోనేమో కారణ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఆ కారణ శరీరంలో అణిగిపోతుంది, మరలా లేస్తుంది. జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మాలు పనిచేస్తాయి. సూక్ష్మ శరీరము ఇచ్చు ఆజ్ఞలను స్థూల శరీరము అమలు చేయుచుండును. స్వప్నావస్థలో స్థూల శరీరము ఎరుక ఉండదు. అచ్చట సూక్ష్మ శరీరమే సంపూర్ణముగా తెలియచుండును. స్థూల శరీరం అసలు ఎప్పటికీ తెలియబడదు. శరీరం ఉంటుంది కానీ లీలా మాత్రంగా ఉంటుంది, గుర్తించడానికి వీలుగానంతగా ఉంటుంది. కానీ పూర్ణంగా సూక్ష్మ శరీరం అంతా కళలో వ్యాపించింది.
కలలో భీతి కలుగుతుంది, ఏదో తాను మృత్యు భీతి కలిగేటువంటి అంశాన్ని ఏవో పొందుతాడు అన్నమాట. ఆ వాసనామయ దేహం పూర్తిగా విస్తరించి శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 విషయాలని సూక్ష్మ శరీరంలో అనుభవింపజేస్తుంది. లేని పాము కలలో వస్తుంది, లేని పామును చూసి భయపడతాడు. చూడటం అనే పని జరిగింది, భయపడడం అనే పని జరిగింది, ముచ్చెమటలు పడడం కూడా జరిగింది, గుండె ఆగడం కూడా జరిగింది. ఆఖరికి మృత్యువు కూడా పొందుతాడు కలలోనే. ఇది కూడా సాధ్యం. కాబట్టి సూక్ష్మ శరీరానికి అంత బలం ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనించి స్వాధీనపరచుకోవాలి. మనస్సులో అనగద్రొక్కబడి ఉన్న నెరవేరని కోరికలు రూపమును తీర్చుకుని సంతృప్తి నందును. అంటే కళ అంటే ఏమి లేదయ్యా, నీ మనసు లోపల ఏవైతే అసంపూర్తిగా అపరిపక్వంగా ఉన్నటువంటివి ఎన్ని వాసనలైతే, ఎన్ని జ్ఞాపకాలైతే, ఎన్ని ఆసక్తులైతే ఉన్నాయో, ఎన్ని భయాలైతే ఉన్నాయో, ఎన్ని ప్రతీకార ఇచ్చలైతే ఉన్నాయో, రాగద్వేషములతో కూడుకున్నవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కళ రూపాన్ని సంతరించుకుంటాయి. ఇదే ఇంకేమి లేవు. ఆ కళకి మొట్టమొదట ప్రాథమిక సూత్రం అసంబద్ధత. సంబద్ధత కాదు దానికి, అసంబద్ధత. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక కాలంలో ఎవడో పోయాడు, వాడు ఇప్పుడు లేడు, వాడు వస్తాడు, ఇప్పుడున్న వాడితో కలిసి వస్తాడు. ఎక్కడో ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి అసలు జీవించే అవకాశమే లేని ప్రదేశంలో కలిసి వ్యవహరించినట్టు నీకు కలొస్తుంది. పైగా ఆ ప్రాంతంలో నువ్వేదో వ్యవహారం చేసినట్టుగా కూడా వస్తుంది, జీవించినట్టుగా కూడా వస్తుంది. ఇలా అసలు అసంబద్ధతలన్నీ అందులోనే ఉంటాయి. ఎందుకనంటే అవన్నీ అపరిపక్వంగా ఉన్నటువంటి వాసనల యొక్క, జ్ఞాపకాల యొక్క, ఆసక్తుల యొక్క సమాహారం. ఇలాగే రావాలని నియమం లేదు. కళల్ని విశ్లేషించే పని చేయడం కంటే కాలక్షేపం మరొకటి లేదు. దాని మీదో శాస్త్రం, స్వప్న శాస్త్రం అని, ఇదంతా వృధా. ఇదంతా స్వరూప జ్ఞాన నిష్టకి ఎందుకు పనికిరాదు. అసలు స్వప్నం అంటేనే వృధా, లేనిదని అర్థం. దాన్ని మళ్ళా విశ్లేషించి సమయం పాడు చేసుకోవడం వృధా. అయితే జాగ్రత్తగా గమనించి తైజస స్వరూపుడవును, కళకు సాక్షిగా ఉన్న ప్రకాశాన్ని, ఆ ప్రకాశ స్థితి ఎందుకు దృష్టి పెడితే చాలు. ఆత్మ చైతన్యము జాగ్రత్తావస్థయందు సూక్ష్మ శరీరమును ప్రకాశవంతము చేసి తద్వారా స్థూల శరీరము ప్రవర్తించున్నట్లు చేయును. ప్రకాశవంతం చేసి, వెరీ ఇంపార్టెంట్. అవతల ఉన్నటువంటి చైతన్యం, మహాకారణ స్థితిలో ఉన్నటువంటి చైతన్యం స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపచేసి తదనుగుణమైన వ్యవహారం జరిగేట్టుగా చూస్తుంది, జరిగేటట్లుగా చూస్తుంది. తాను వ్యవహరించటం లేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు నీళ్ల కొండలో ప్రతిఫలించాడు, నేల మీద నీళ్ల కొండలో ప్రతిఫలించాడు. నీళ్లు వేడెక్కినాయి. ఆ నీళ్ల ప్రతిబింబం వచ్చి గోడ మీద పడింది. గోడ ప్రకాశిస్తున్నట్టుగా భ్రాంతి కలిగింది. ఇప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుడు గోడ మీదకి వచ్చాడా? రాలేదు. కొని గోడ ప్రకాశించిందా? ప్రకాశించలేదు. కొని కొండలోకి సూర్యుడు వచ్చాడా? రాలేదు. కానీ నీళ్లు వేడెక్కలేదా? వేడెక్కినాయి ప్రతిబింబం చేత. కాబట్టి ప్రతిబింబం కూడా ప్రతిఫలనం చెందినప్పుడు దానికి ఫలితం వస్తుంది. బింబమే రానక్కర్లే, సాక్షాత్ ఈశ్వరుడే రానక్కర్లే, ఈశ్వర గణాలు వచ్చినా చాలు. అలాగే సూర్యుడే రానక్కర్లే, సూర్య గణాలు వచ్చినా చాలు. ప్రకాశం కిందకు వస్తే చాలు. అనేక రకాలైన సృష్టిలో అన్ని తేడాలు, అన్ని పరిణామాలు ఏర్పడిపోతాయి. కానీ అలాగే మహాకారణ స్థితి అందున్నటువంటి బింబ చైతన్యం స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ప్రకాశింపజేసింది. ఇవి మూడు ఘటాలు. ఈ 3 ఘటాలని ప్రకాశింపజేసింది. అందులో ప్రతిబింబం పడింది. ఆ ప్రతిబింబం వీటిని వ్యవహరించేట్లుగా చూసింది, వ్యవహారం జరిగేటట్లుగా చేసింది. చేయదు.
అది అకర్త. చైతన్యం అకర్త, ఈశ్వరుడు అకర్త. సరే. స్థూల శరీరము నుండి విడిపడి కేవలం సూక్ష్మ శరీరమునకే పరిమితమైనప్పుడు స్వప్న ప్రపంచము అనుభవించును. అంతే కదా, మనం రోజు అనుభవిస్తున్నాం కదా దీన్ని. జాగ్రత్త స్వప్నములు రెండింటి అందును తెలియదగు సూక్ష్మ శరీరము చైతన్యముచే ప్రభావితమై ప్రకాశించుచున్నది. కనుకనే ఈ సూక్ష్మ శరీరమును వడ్రంగివాణి పనిముట్లతో పోల్చారు శ్రీ శంకర్లు. అతను ఎట్లా అయితే బాడిస చిత్రిక బట్టి రూపం లేనటువంటి చక్కగా రూపం వచ్చేట ఎట్లా చేస్తున్నాడు. ఒక పిల్లవాడిని ఆట బొమ్మల షాపుకి తీసుకెళ్ళాం. వాడికి ఒక బొమ్మే ప్రకాశిస్తూ కనపడు, నీళ్ళ బొమ్మలు తేజోవిహీనంగా కనపడు. కారణం ఏంటంటే దాని మీదనే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం ద్వారా ప్రకాశాన్ని ప్రతిఫలింపజేస్తుంది. అదొక్కటే బల్బు లాగా వెలుగుతూ కనపడుతుంది, మిగిలినవన్నీ తేజోవిహీన నిస్తేజంగా కనపడుతుంది. నాకు అదే కావాలి అంటే. అలాగే వస్త్ర ప్రపంచం, అలాగే ఆభరణ ప్రపంచం, అలా ఏ ప్రపంచమైనా సరే అన్నింటిలో కూడా ఈ ఎంపిక అంతా కూడా ఈ తేజం ప్రతిఫలించడం ద్వారా జరిగింది. కళలో కూడా అంతే. కళలో ఏది రమ్మంటే అది వస్తుంది, దాన్ని భోగ్యంగా అనుభవించవచ్చు, సుఖ దుఃఖాలను అనుభవించవచ్చు. అక్కడ ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలని, స్థూల సూక్ష్మ శరీరాలని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. వాటికి సాక్షిగా నువ్వు నిర్ణయాన్ని పొందాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి